అండి ఈ సీజన్ చేంజెస్ జరిగేటప్పుడు క్లైమేట్ ఒకేసారి చేంజెస్ జరిగినప్పుడు మొన్నటిదాకా ఎండగా ఉంది, ఇప్పుడు బాగా వర్షాలు పడతాయి అనమాట. ఇలా చేంజెస్ జరిగినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది మన శరీరం మీద కూడా ఉంటుంది. సో అప్పుడు కొన్ని ఇబ్బందులు, డిస్కంఫర్ట్స్ గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, ఉదయమే లేచాక ఒళ్ళు నొప్పులు ఉండడము, జాయింట్ పెయిన్స్ ఉండడము, అండ్ ఇంకొంతమందిలో చూసుకుంటే డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ గురయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు ఈ చేంజెస్ జరిగే టైంలో తీసుకుంటే చాలా మంచిది. అవి ఎలాంటి జాగ్రత్తలు అని మనం తీసుకుంటే, ఇంకొకటండి, ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కి చేంజ్ అయ్యే ఆ ట్రాన్సిషన్ పీరియడ్ని ఆయుర్వేదిక్ ప్రకారం ఋతు సంధి అని చెప్పడం అయితే జరిగింది. అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం చూసుకుంటే, ఎప్పుడు తరచుగా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలన్నమాట. తీసుకునే ఫుడ్లో కూడా బయట ఫుడ్ తీసుకోకూడదు, ఆయిల్ ఫుడ్, స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయాలి, బయట ట్రావెలింగ్స్ని అవాయిడ్ చేయాలి, తీసుకునే ఆహారంలో లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, అండ్ దాంట్లో పసుపు, మిరియాలు, అల్లం ఉండేటట్టు చూసుకోవాలి తీసుకునే ఆహారంలో. ఇంకొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే, వేపాకు కషాయాన్ని ఒక పద్ధతి ద్వారా తయారు చేసి రోజుకి 15 ml తీసుకుంటే చాలా మంచిది. చ్యవన్ప్రాష్ కూడా తినే అలవాటు చేసుకోవాలి. ఇంకా బెటర్గా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ పీరియడ్లో అని మనం చూసుకుంటే, పంచకర్మ పద్ధతి ద్వారా కొన్ని ప్రొసీజర్స్ మనం చేయించుకోవడం ద్వారా, ఆయుర్వేదిక్ డాక్టర్ సలహా తీసుకొని చేయించుకోవడం ద్వారా మనకి చాలా వరకు హెల్ప్ అయింది. ఈ సీజన్లో వ్యాధులు రాకుండా మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం అన్నమాట. థ్యాంక్ యూ అండి.